ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గంలోని 31 గ్రామాలలో సిటీ వాతావరణం కనిపించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ 14వ డివిజన్ బాలయ్య నగర్లో 35 లక్షలతో పైప్ కన్వర్టర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. చేయడానికి ఈ రోజు ఇంకో అదనపు వెంటు 38 లక్షలతో మరి టెండర్ పూర్తి చేసి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి స్థానిక కార్పొరేటర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరదను చిన్నవడ్డేపల్లి చెరువులోకి మలపడానికి గతంలో తీసుకున్న ప్రతిపాదనలే కాకుండా ఈ పని పూర్తి చేస్తే ఈజీగా వచ్చే వరద స్పీడ్గా బయటికి వెళ్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం చాలా సంతోషం. మరి ఏనుమాముల మార్కెట్ పరిధిలో మరి 14వ డివిజన్ పరిధిలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. మరి లేబర్ కాలనీ టు ఏనుమాముల డబల్ లేన్ రోడ్డు కావచ్చు, లేదా ఇతరత్ర అంతర్గత రోడ్లు కావచ్చు. మరి ఈ కాలనీ, ఈ డివిజన్ మరి ఎస్ఆర్ నగర్, బాలాజీ నగర్, సుందరయ్య నగర్, ఐలమ్మ కాలనీ, కారల్ మార్క్స్ కాలనీ, మరి పాత ఏనుమాముల ఇతరత్ర కాలనీలతో అతిపెద్ద డివిజన్ కాబట్టి ఇంకా అదనంగా దాదాపు 15 కోట్ల పైచిలుకు పనులు వెచ్చించాలని మరి మొదటిగా మా కార్పొరేటర్ గారు దాదాపు 31 కోట్ల నిధులు అవసరమని చెప్పారు. నేను గౌరవ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. ఫేజ్ 1లో ఒక 15 కోట్లైనా మంజూరు చేసి ఈ డివిజన్ ప్రజలకు సౌకర్యాలు కల్పించే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ, గతంలో విలీన గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉండే, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో ఈ విలీన గ్రామాల్లో 42 గ్రామాల్లో 31 గ్రామాలు వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఒక పక్కా ప్రణాళికతో అనేక నిధులు తీసుకొచ్చి వివిధ పనులు పూర్తి చేసినాం. అతి త్వరలో ఈ 13 డివిజన్లో ఈ 31 గ్రామాల్లో సిటీ వాతావరణం